నమస్తే అండి, బాగున్నారు కదా? మనకి నిన్నటి వరకు 11 నేర్చుకున్నాం. మిగిలినటువంటిది ఇంకొకటే. సో 11, 12 తోటి మనం శివ స్తోత్రం పూర్తి చేద్దాం. సో పూర్తిగా వచ్చేసినట్టు అవుతుంది. ఓకేనా? శివాయ నమః. అష్టమూర్తిరనేకాత్మా శాశ్వత శుద్ధ విగ్రహ శాశ్వతఖండపరశుః అజపాస విమోచకః మృడపశుపతిర్దేవో మహాదేవో అవ్యయో హరిః పూషదంతవిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః భగనేత్రవిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ अपवर्गप्रदोऽनन्तः स्तारकः परमेश्वरः एवं श्रीशम्भुदेवस्य नाम्नामष्टोत्तरं शतं श्रीशिवाष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम्. శివాయ నమః. ఓం నమ శివాయ. ఇది ఎంత ముఖ్యమైనటువంటి అష్టోత్తరం అంటే, మీరు ఏదైనా మంచి పని మీద వెళ్తున్నారు, పిల్లల పెళ్ళిళ్ళో ఏదో సంబంధాలు మాట్లాడడానికో దేనికో వెళ్తున్నారు, ఇదొక్కసారి 5 నిమిషాలు చదివేసుకుని వెళ్ళిపోండి. సో తప్పకుండా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా? నమస్కారం. మరి ఒక స్తోత్రంతో మళ్ళా కలుద్దాం.